బ్రేక్ న్యూస్. కుల సంఘం ఎన్నికలు వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పద్మశాలి కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర గాయాలతో కృపాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఎన్నికలు వచ్చే నెల 3వ తేదీన జరగాల్సి ఉంది. ఎందుకు వాడినట్టు ఇట్లా చెప్తున్నాడు, ఎందుకు వివరణ ఇస్తా అని చెప్పేసి మొన్న ఆదివారం రోజు నామినేషన్లు జరిగినాయి. గత ఒక సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావు గారి పైన ఈ రాములు అనేవాడు అడ్డగోలుగా బండ బూతులతో వాట్సాప్లు పెడుతున్నాడు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారు, మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వారు వదిలిపెట్టేశారు. పోనీ అని చెప్పి వదిలిపెడతా ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళ ఇట్లా ఒక సంవత్సరం నుంచి వాడు వాట్సాప్లు పెడతా ఉన్నాడు. నా మీద బండ బూతులతోటి ఇష్టం ఉన్నట్టు పెట్టి ఆరోపణలు చేసుకుంటూ పెడుతున్నాడు. ఇలాంటి ఆరోపణలు మన కుల బంధువులు చూసి ఏమనుకుంటారు? ఇన్ని సంవత్సరం నుంచి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడు వాట్సాప్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా స్పందించకపోతే బాగోదు కదా, నేను స్పందిస్తా అని చెప్పేసి నిన్న అసలు ఏమిటి ఈ వాడు శ్రీరాములు గారికి ఎందుకు పెడుతుంది మెసేజ్లు అనే దానికి వివరణ ఇచ్చిండు మన అధ్యక్షుడు అప్పల్ శ్రీనివాసరావు గారు. ఆ వివరణ బాగుందని చెప్పేసి మన ఇప్పుడు చంపబడినటువంటి శ్రీ మానుపూరి కృపాకర్ గారు ఈ క్లాప్స్ కొట్టుకుంటూ ఒక గుర్తుంటది కదా, అది దాంట్లో పెట్టడం జరిగింది. పెడితే వాడు ఈ శ్రీరాములు అనేవాడు అతనికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడంట. రాత్రి అతను చెప్పుల షాపు, హోల్సేల్ షాపు చేస్తాడు. చాలా బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్. ఆయన చూసుకుంటాడు. మామ అవుతాడు. మామ ఇట్లా నాకు ఇట్లా వాట్సాప్ పెడితే ఏం లేదు, వాడిని పెట్టింది ఓన్లీ క్లాప్స్ కొట్టుకుంటూ పెట్టిన మన శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణ బాగుంది అనే ఉద్దేశంతో పెడితే వాడు బండ బూతులు తిట్టిండు. ఇంతవరకు నా మాటని ఎప్పుడు ఇండ్లేమో పడలే, ఒక మాట పడలేదు. అలా ఇట్లా తిట్టిండు. రేపు పోయి నేను ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ని. ఇచ్చిన తర్వాత ఉదయం మళ్ళీ నేను ముందుగాల మా బంధువు ఒకరు చనిపోతే ఉదయం పోయి వచ్చి 11 గంటలకు నేను ఇంటికి వచ్చిన. ఇంటికి స్నానం చేద్దామని చెప్పి రెడీ అయ్యేసరికి ఫోన్ చేసిండు. మా ఎలక్షన్ ఆఫీసర్ పోదాం, పోకు మామ, నువ్వు ఓన్లీ ఫోన్ చేసి ఆడదాం పోవాల్సిన అవసరం ఏంది మామ అని చెప్పి అన్న. పాపం పోయిందంట. ఆ తర్వాత నేను స్నానం చేసి టిఫిన్ చేయమంటే కూడా ఇట్లా టిఫిన్ చేయకుండా షాప్ కాడికి తెప్పించుకుంటానని చెప్పి షాప్ కాడికి పోయినప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి షాపు పోయినా టిఫిన్ తీసుకొస్తాను పోయిన మా అబ్బాయి. తీసుకొచ్చేసరికి ఇంతలో ఫోన్ వచ్చింది. మా దూరం నగేష్ గారు ఫోన్ చేశారు. అనే సంగతి చేశాను ఏందన్నా. తర్వాత వాళ్ళ బ్యాచ్ అనగా దెబ్బకి స్టాండ్ అయిపోయినా టిఫిన్ ఆన పడేసి రావడం జరిగింది. ఈ శ్రీరాములు అనేవాడు రాములు ఈ రాము అనే పెద్ద రౌడీ నా కొడుకు, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా మన నామినేషన్ వేస్తానికి వెళ్ళడం జరిగింది. నామినేషన్కి వేస్తే 100 మందితో పోతే కూడా మా ముందు అందరిని అటకాయించి నన్ను చంపుతాను బేరిచ్చాడు. నువ్వు కనుక నామినేషన్ వేస్తే నేను చంపుతా అని చెప్పి బేరియడం జరిగింది. అయినా సరే మా అందరి సభ్యుల సపోర్ట్తో నేను వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. అక్కడ నామినేషన్ వేసే ముందు ఎవరు కులస్తులు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను నేను ఏం బే అని చెప్పి మాట్లాడు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బండ బూతులు తిట్టడం ఎవరైనా కొంచెం సపోర్ట్గా ఏందా అని చెప్పాడు, ఏంది నీకేం బే అని చెప్పాడు. వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తిట్టడం, అట్లా అందరికీ ఫోన్ చేసి తిట్టిండు. ఇలాంటి రౌడీ నా కొడుక్కి, ఇలాంటి బద్మాషానికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి వీడు ఎంత లంగా, ఈ సూర్యాపేట ఎవరిని రాములు అనేవాడు ఎంత లంగా, వాని కొడుకు ధనంజయ్ ప్లస్ కొంతమందితో వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు కుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ ఎందుకు జరిగింది, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, అలాగే మృతుడు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది ఒక చిన్నపాటి విషయం అని చెప్పవచ్చు. ఒక కుల సంఘం ఎన్నికలకు గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుల సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పం శ్రీరాములు కూడా ఇరు వర్గాలుగా కూడా మొత్తం ఆ ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 3న పద్మశాలి సంఘం అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంది. అయితే రాములకు సంబంధించి కూడా మొత్తం ఆ సంఘంలో కూడా అతను చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా అతను అడ్డగోలుగా తెలుస్తున్నటువంటి దాన్ని ఒక వాట్సాప్ మెసేజ్ లో ఏదైతే ఉన్నదో మొత్తం ఒక గ్రూప్ అడ్మిన్ రాములు గ్రూపుల్లో మొత్తం కూడా 1000 మంది కూడా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. వీరంతా పద్మశాలి కుల సంఘానికి సంబంధించినటువంటి వారు. ఆ మెసేజ్ లో కూడా ఆ గ్రూప్ లో ఎవరైతే ఇప్పుడు మృతులు ఉన్నారో కృపాకర్ అనే వ్యక్తి ఆ పైన పెట్టినటువంటి మెసేజ్ కి కూడా అప్రిషియేషన్ తెలుపుతూ కూడా క్లాక్ సింబల్ పెట్టడం జరిగింది. అయితే వెంటనే తాను పెట్టిన మెసేజ్ కు, తనకు వ్యతిరేకంగా పెట్టినటువంటి మెసేజ్ కు ఈ విధంగా స్పందిస్తారా అని కూడా ఫోన్ చేసి వెంటనే రాములు ఫోన్ చేసి అతనికి
బండ బూతులు కూడా తిడుతూ అసభ్య పదజాలంతో తిడుతూ కూడా మాట్లాడుకోవడం కోసం ఈ రోజు పద్మశాలి భవన్ వద్దకు 10:30 గంటల సమయంలో రావాలని చెప్పగా అతన్ని వెళ్ళడం జరిగింది. కృపాకర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అందరూ చూస్తుండగానే మాట పెరిగి కూడా మొత్తం శ్రీరాముల రాములు మరియు అతని కొడుకు ధనంజయ్ మరొక నలుగురు కూడా కలిసి మొత్తం ఆ కడుపులో కొట్టడం గుద్దడంతో కూడా విపరీతంగా అతనిపై దాడి చేయడంతో కూడా అక్కడే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించగా కూడా ఆ చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నరవుతున్నారు. చిన్నపాటి ఒక కుల సంఘం ఎన్నికకు సంబంధించి కూడా వాట్సాప్ లో పెట్టినటువంటి మెసేజ్ ని కక్ష కట్టుకొని కూడా ఈ విధంగా శ్రీరాముల రాములు అదేవిధంగా అతని కుమారుడు మరొక నలుగురు కలిసి అత్యంత దారుణంగా తన భర్తను చంపారని కూడా ఆ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.